బ్రేకింగ్ లో చూస్తున్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. 605 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. అయితే వారి వారి పోలింగ్ బూత్లలో ఓటు హక్కును గ్రాడ్యుయేట్లంతా కూడా వినియోగించుకున్నారు. 52 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహించారు. జూన్ 5న ఫలితాలను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. అయితే ఒక చోట మినహా పోలింగ్ అంతా ప్రశాంతంగా ముగిసింది. కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారని స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఆరోపించగా ఆయనపై దాడి జరిగిందని పిఎస్లో ఫిర్యాదు చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. 605 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. వారి వారి పోలింగ్ బూత్లలో ఓటు హక్కును గ్రాడ్యుయేట్లు వినియోగించుకున్నారు. 52 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని ఓటర్లంతా కూడా బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహించారు. జూన్ 5న ఫలితాలను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. అయితే ఒక్కచోట మినహా పోలింగ్ అంతా ప్రశాంతంగానే ముగిసింది. కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారని స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఆరోపించగా ఆయనపై దాడి జరిగిందని పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, మొత్తానికి అనుకున్న సమయానికే పోలింగ్ ముగిసిందా? మొత్తం ఓవరాల్ గా ఏం చెప్తూ ఉన్నారు? రమణ, మధ్యాహ్నం 3 గంటల వరకు, ఎగ్జాక్ట్లీ గంట క్రితం వరకు దాదాపు 60% పోలింగు నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికకు సంబంధించిన ఎమ్మెల్సీ పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం మనం ఆలేరు మున్సిపాలిటీలో ఉన్నాం. మనం చూడొచ్చు 4 అయింది. అక్కడ ఉన్నటువంటి ప్రధాన గేట్ను మూసివేశారు. 4 గంటల వరకే, ఉదయం 8 గంటల వరకు ప్రారంభమైనటువంటి పోలింగు ఇప్పుడు 4 అవుతున్నటువంటి సందర్భంలో ప్రధాన గేటు మూసివేశారు. అక్కడ పోలీసులు అక్కడ మూసివేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. మొత్తం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించి మొత్తం ఈ 3 జిల్లాల ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. 4 గంటలకే షార్ప్గా ప్రధాన గేట్ను మూసివేశారు. ఇటు చూడొచ్చు రైట్ సైడు ఇంకా కొంతమంది ఓటర్లు అయితే 4 గంటల లోపలికి వస్తున్నటువంటి క్రమంలో ఉన్నారు. అయితే చాలామంది కూడా ఇంకా క్యూ లైన్లో ఉన్నారు. ఏదైతే ఉదయం పూట వేసిన వారు మధ్యాహ్నం లంచ్ సమయంలో అలాగే లంచ్ చేసిన తర్వాత కొంతమంది వచ్చినటువంటి క్రమంలో ప్రస్తుతం గ్రాడ్యుయేట్స్ అంతా కూడా క్యూ లైన్లో ఉన్నారు. ప్రధానంగా మనం చూసినటువంటి లైన్లో మహిళా ఓటర్లు కావచ్చు, అలాగే అటువైపు మేల్ ఓటర్లు ఉన్నారు. మొత్తంగా చూసినట్లయితే 3 గంటల వరకు 60% పోలింగ్ నమోదైంది. దాదాపు ఈ గంటలో 10-15% వరకు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం తెలుస్తుంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి ఈ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలో ప్రస్తుతం అయితే పోలింగ్ ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే పోలింగ్ కేంద్రంలోకి లోపలికి వచ్చిన వారికి అనుమతి ఉంటుంది, అలాగే ఓటు వేసేందుకు కూడా అర్హత ఉంటుందని చెప్పేసి చెప్పారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఏంది బ్రదర్, ఏమైంది? లేట్ అవుతుందా పోలింగ్? కొంచెం స్లోగా నడుస్తుంది. అంటే ఒకటి వేయకుండా 2-3 ఆప్షన్లు వేయడం వల్ల స్లో అవుతున్నట్టుంది నా ఉద్దేశం. నేను ఒకరినే ఎంచుకోమని నేను కోరుకుంటున్నాను. ఎంతసేపు అయింది? నేను 1 అవర్ అయిపోతుంది. రమణ, మనం చూస్తున్నాం ఈ లైన్ వర్స్ అంతా కూడా చూడొచ్చు. దాదాపు గంట నుంచి కూడా టైం అంతా వేస్ట్ అవుతుంది. అసలు ఎక్కువ రూములు పెట్టాలి, ఎక్కువ రూములు పెట్టి ఎక్కువ వేపిస్తే ఇంత పెద్ద లైన్ పొద్దుంచలు వచ్చి వేయాలంటే ఇంత టైం అంతా వేస్ట్ అవుతుంది. బయట నుంచి వచ్చిన లోకల్ అయినా సరే ఇంత టైం వేస్ట్ అవుతుంది. ఈరోజు మాకు హాలిడే ఇవ్వలేదు. ఫస్ట్ మేము అదేంటి జాబ్ చేస్తున్నాము, మాకు ఒక హాలిడే లేదు, ఏం లేదు. మేము వచ్చి ఇక్కడ లీవ్ పెట్టుకొని వచ్చి ఇక్కడ ఓట్ వేయాలి. ఇంకా అడిషనల్గా ఒక పోలింగ్ బూత్ ఎక్స్ట్రా లేదు, ఒక రూమ్ ఎక్స్ట్రా లేదు. ఇన్ని గంటల వరకు లైన్లో ఓటేస్తారా? అయినా కానీ మేము జాబ్ లీవ్ పెట్టుకొని వస్తే ఇక్కడికి వచ్చినాక ఫెసిలిటీస్ కూడా లేవు, వాటర్ కూడా అయిపోయినాయి. రైట్, మనం చూడొచ్చు రమణ, ఇంకా పెద్ద లైన్ అయితే కనిపిస్తుంది. ఆలేరు మున్సిపాలిటీ కేంద్రంలో దాదాపు 200-300 మంది ఓటర్లు పోలింగ్లో పాల్గొనేందుకు గ్రాడ్యుయేట్స్ అంతా కూడా వేచి చూసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రశాంతంగానే ముగిసిందని చెప్పుకోవచ్చు. 4 గంటల లోపు పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన వారు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. ఎంతసేపు అయింది వచ్చి లోపలికి వచ్చి? పోలింగ్ ముగిసింది. ఎంతసేపు నుండి అంటే ఎందుకు లేట్ అవుతుంది పోలింగ్లో? యాక్చువల్గా ఒకటే బూత్ పెట్టింది, లేడీస్ కోటి జెంట్స్ కోటి పెడితే బాగుండేది. లోకల్ కాబట్టి కొంచెం డిలేగా వచ్చినారు. రూరల్ కొంచెం తొందరగా అయిపోయింది.
టౌన్ మాత్రం 1200 ఓట్లు ఉన్నాయి. లేడీస్ కోటి జెంట్స్ కోటి పెడితే క్లియర్గా ఉండేది. ఇంకా 2 అవర్స్ పెట్టట్టుంది ఇంకా. సో ఇది రమణ 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ఈ ఉప ఎన్నికలో ప్రాధాన్యత క్రమంలో ఒక ఓటింగ్లో పాల్గొన్నటువంటి ఒకరు 52 ప్రాధాన్యత క్రమానికి సంబంధించినటువంటి ఓట్లను వేయొచ్చు. అయితే ప్రధానంగా ఓటు వేసేటువంటి క్రమం కావచ్చు, పోలింగ్ బూత్లో ఓట్లు వేసేందుకు ఇంకా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తే బాగుండదని చెప్పేసి వీళ్ళంతా కూడా కోరుతున్నారు. అందుకే 4 అయినా కూడా క్యూ లైన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సేమ్ ఇదంతా కూడా 3 జిల్లాల్లో కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా మధ్యాహ్నం లంచ్ టైంలో 2 గంటల పాటు ఎవరు కూడా ఓట్లు వేయడానికి రాలేదు, ఎండకు కూడా రాలేదు. కానీ ఇప్పుడే 2:30-3 గంటల ప్రాంతంలో వచ్చిన వారంతా కూడా క్యూ లైన్లో వెయిట్ చేసి ఓటు వేసేందుకు నిరీక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రమణ. ఓకే, థ్యాంక్ యూ అశోక్.